రామ రామ హరే హరే. హరే కృష్ణ. మనం ఈ మైత్రేయ విదుర సంవాదం పేరు గల 20 అధ్యాయాన్ని ఇప్పటిదాకా చదువుకున్న దాంట్లో మైత్రేయుడి ద్వారా విదురుడికి మళ్ళొకసారి భగవంతుడి ద్వారా జరిగిన సృష్టి, తర్వాత బ్రహ్మ ద్వారా జరిగినటువంటి విసర్గ సృష్టి గురించి చెప్పడం జరుగుతుంది. ఆ విసర్గలో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఆదేశం మీద సృష్టి చేస్తున్న బ్రహ్మ ఆయన దేహాన్ని త్యజించాడు, దేహాన్ని కాంతిని త్యజించాడు. ఇవన్నీ వింటుంటే మనకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటంటే అవి వాటి ద్వారా ఒక్కొక్క వస్తువు లేకుంటే ఒక్కొక్క వ్యక్తులు ఏర్పడేందుకు తగినటువంటి ఏర్పాటనమాట అది. దాంట్లో ఎప్పుడైతే బ్రహ్మ ఆ తమస్సు అనే గుణాన్ని అతను వదిలిపెట్టారో, దాన్ని రాత్రిగా భావించొచ్చు. ఆ గుణాన్ని యక్షులు, రాక్షసులు గ్రహించుతారు. తరువాత బ్రహ్మ యొక్క కాంతివంతమైన దేహాన్ని దినముగా దేవతలు గ్రహిస్తారు. వాళ్ళు సత్వగుణంలో ఉంటారని తెలుసుకున్నాము. తర్వాత బ్రహ్మ యొక్క పృష్ఠభాగం నుంచి దానవులు ఉత్పన్నమవుతారు. వాళ్ళు చాలా కామాంధులై ఉంటారు. తర్వాత బ్రహ్మ విసర్జించినటువంటి దేహం నుంచి సంధ్యా సమయంలో ఈ దానవులుంటారు. వాళ్ళేంటంటే పూర్తి తమోగుణం యొక్క ప్రభావంలో ఉంటారు. ఆ తమోగుణ ప్రభావం వల్లనే మనం 32-35 శ్లోకాలు చదివాము. ఆ దానవులు సంధ్యా సమయాన్ని చూసి ఒక స్త్రీగా ఊహించుకొని వాళ్ళ యొక్క ప్రవృత్తిని వాళ్ళు బయట పెడతారనమాట. అది చూసి బ్రహ్మ నవ్వుకుంటాడు. నవ్వుకుంటూ తర్వాత ఆయన ఇంకా సృష్టి ఏం చేస్తారంటే, తన ఇష్టమైన బ్రహ్మ యొక్క అద్భుతమైన రూపం ఉంటుంది కదా! ఆ రూపాన్ని తేజోమయ రూపాన్ని ఆయన త్యజించినప్పుడు అది చంద్రకాంతి వలె గంధర్వులు దాన్ని గ్రహిస్తారనమాట. తర్వాత తన యొక్క బద్ధకం బద్ధకంతో ఏం ఉద్భవిస్తావనేది మనకు ఈ శ్లోకంలో చెప్తారు. నేను ఇవన్నీ అయిపోయినాక మీకు ఒక చిన్న టేబుల్ ఫార్ములా ఇస్తా. మనకు గుర్తుంచుకునేందుకు. ఇవన్నీ ఏంటంటే బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మనకు స్థూలంగా ఉండాల్సినటువంటి జ్ఞానం ఏంటంటే, భగవంతుడు గర్భోదకషాయి ద్వారా ఎవరైతే బ్రహ్మ ఆ నాభి నుంచి పద్మం నుంచి వెలువడతారో, భగవంతుడి ఆదేశంతో భగవంతుడిచ్చినటువంటి మేధస్సుతో అతను ఈ సృష్టిని చేశారు. ఏ రకంగా సృష్టిలో చూస్తున్న ప్రతి చరాచరాలని ఏ రకంగా బ్రహ్మ ద్వారా సృష్టించబడ్డాయో, ఆ ప్రాసెస్‌ని, ఆ పద్ధతిని క్రమక్రమంగా మనకు ఈ రకంగా చెప్తుంటారనమాట. సృష్ట్వా భూత పిశాచాంశ్చ ఆత్మతంద్రిణ దిగ్వాససో ముక్తకేశాన్ వీక్ష చామీలయదృశౌ. చదవండి ఎవరైనా. హరే కృష్ణ. హరే కృష్ణ. సృష్ట్వా భూతపిశాచాంస భగవానాత్మతంత్రిణ దిగ్వాససో ముక్తకేశాన్ వీక్ష చామీలయదృశో. మహిమాన్వితుడగు బ్రహ్మదేవుడు పిదపాతన బద్ధకము నుండి భూత పిశాచ గణమును సృష్టించెను. కాని వారు తమ జుట్టు విరబోసుకుని నగ్నముగా ఎదుట నిలుచుటను కాంచి అతడు కన్నులు మూసుకొని. హరే కృష్ణ. హరే కృష్ణ. తంద్రిన అంటే బద్ధకం అలా. అయితే ఎప్పుడైతే అంత మహిమ కలిగినటువంటి బ్రహ్మదేవుడు తన బద్ధకం ద్వారా, ఆవలింత ద్వారా ఆయన ఈ భూత పిశాచాల గణాన్ని సృష్టించారు. కానీ ఏంటంటే వాళ్ళ యొక్క వికృత రూపాలు వాళ్ళ ఆ రకంగా తన ముందు నిల్చుంటే వాళ్ళ సృష్టికర్త అయిన బ్రహ్మనే వాడిని చూడలేక కళ్ళు మూసుకున్నారు అని చెప్తుందన్నమాట. ఇలా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, ఇట్లా మనం ఈ భూతాలు లేవు, ఏం లేవు, అంతా మీ అపోహ అనుకునే వాళ్లకు శిలా ప్రభుపాదుల వారు ఈ భాషణ ద్వారా ఏం చెప్తున్నారంటే, ఇవి కూడా బ్రహ్మదేవుని యొక్క సృష్టియే, మిథ్య కాదు అని చెప్తున్నారు. ఎందుకు ఈ భూత పిశాచ గణాలు ఎందుకు ఉన్నాయి అంటే, ఇది చాలా మంది మైత్ అనుకుంటారు కదా, మిత్. మన పురాణాలు వచ్చే క్యారెక్టర్స్ అన్ని మిత్, ఒక కల్పన అనుకుంటారు. కాదు, బద్ధజీవుడిని మనల్ని ఎందుకు సృష్టించారు అంటే, మనకి ఏ క్లేశాలు లేవనుకోండి, ఏ సమస్యలు లేవనుకోండి, అప్పుడు హ్యాపీగా ఉండి ఇదే మన ప్లేస్ అనుకొని మనం అక్కడే ఉండిపోతాం.
కానీ మనకి ఎప్పుడైతే కష్టాలు, పరీక్షలు వస్తాయో అవన్నిటి వల్ల బద్ధజీవుడు ఏంటంటే పోరాడినంత పోరాడతాడు. తర్వాత ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఇవన్నీ అవసరమా నాకు? అని ఎందుకు నేను ఈ కష్టాలు పడుతున్నా? ఈ కష్టాలకు కారణం ఏంటి? నాకెందుకు ఈ కష్టాలు కలుగుతున్నాయని ఒక విమర్శ అతనిలో మొదలైతుందనమాట. మొదలయ్యి అప్పుడు వాడి చింతన భౌతికం నుంచి ఆధ్యాత్మికం వైపు మరలేందుకు ఇవన్నీ భగవంతుడి నిర్దేశంలోనే బ్రహ్మ సృష్టించారు అని శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అంతే గదండీ! ఇప్పుడు ఏదన్నా మనం వేరే కంట్రీస్‌కి వెళ్తాము. అన్నీ బ్రహ్మాండంగా జరిగితే మళ్ళా భారతదేశానికి వెళ్ళాలి అనే ఆలోచనే ఉండదు. కానీ ఇప్పుడు చూడండి ఎన్నో సార్లు ఇప్పుడు కొత్తగా వింటున్నాం. అమెరికా రాష్ట్రాల నుంచి కూడా మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఎందుకంటే జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలు, ఛాలెంజెస్, ఉద్యోగాలకు సరైనటువంటి భద్రత లేకుండా ఇవన్నిటి మూలంగా ఏంటి? మనం ఏ దేశాన్ని కాదనుకొని బయటికొచ్చామో మళ్ళా ఆ దేశం వైపు మనం ఎందుకు తిరుగుతున్నామంటే పడుతున్నటువంటి కష్టాలు, ఎదుర్కొంటున్నటువంటి సిట్యుయేషన్స్. అందుకని ఇక్కడ గూడా ఈ భూత, ప్రేత, పిశాచాల వల్ల కలిగేటువంటి సమస్యలుంటాయి గదా! దాంట్లప్పుడు మనం ఏం చేస్తాం? ఎప్పుడైతే మనలో కష్టం కలుగుతుందో వెంబడే మనము భగవంతుని ఆశ్రయిస్తాం కాబట్టి, భగవంతుని యొక్క సూచన మేరకు బ్రహ్మదేవుడు దాన్ని సృజించారు. అవన్నీ గూడా కల్పితాలు కావు. నిజంగా ఉన్నాయి. మిథ్య కాదు అని శిలా ప్రభుపాద మళ్ళా నొక్కి చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంలో ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ భూత పిశాచాలు ఏ రకంగా వచ్చాయనే దాన్ని ఇంకొంచెం వివరంగా ఈ 41 శ్లోకాలో చెప్తున్నారనమాట. జగృహు సద్విసృష్టాం తాం శృంభణాఖ్యాం తనుం ప్రభోః నిద్రామింద్రియ విక్లేదో యయా భూతేషు దృశ్యతే ఏనోచిష్టాన్ దర్శయంతి తమున్మాదం ప్రచక్షతే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. హరే కృష్ణ. జగృహుస్తద్విసృష్టాం జృంభణాఖ్యాం తనుం ప్రభో నిద్రామింద్రియ విక్లేదో యయా భూతేషు దృశ్యతే ఏనోచిష్టాన్ దర్శయంతి తమున్మాదం ప్రచక్షతే. మాతాజీ కొంచెం పైకి జరపాలి. జీవుల సృష్టికర్త బ్రహ్మదేవునిచే ఆవులింత రూపమున త్యజించబడిన రూపమును భూత పిశాచములు గ్రహించినవి. అది నిద్రయనియు చొంగకార్చునట్లు చేయునది తెలియబడును. అట్టి భూత పిశాచములు అపవిత్రముగానున్న వానిపై దాడి చేయును. వాటి దాడియే ఉన్మాదమని చెప్పబడుచును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సరే, చక్కటి వివరణ ఇచ్చారు ఇక్కడ శిలా ప్రభుపాదులు. అంటే ఈ భూత పిశాచాలు ఏం చేస్తాయి? వాటికి ఏ రకంగా ఆ రూపం కలిగింది అంటే, ఎప్పుడైతే తన బద్ధకంతో బ్రహ్మదేవుడు ఆవలింత రూపాన దాన్ని ఛేదించారో వాటిని గ్రహించి భూత పిశాచాలు ఏర్పడతాయి అన్నమాట. అయితే అది దాన్ని ఏ రూపంగా చూపిస్తారంటే నిద్ర రూపంలో చూపిస్తూ ఆ నిద్ర కూడా ఏంటంటే చొల్లు కార్చుకుంటున్నది అని శిలా ప్రభుపాద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఎందుకు ఆ మాట చెప్తున్నట్టు అటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తుల మీద ఈ భూత పిశాచాల యొక్క ప్రభావం ఉంటుందట. వాళ్ళ మీద ఈజీగా దాడి చేస్తారు. ఎందుకంటే అపవిత్రమైన అపవిత్రత కారణంగా వాళ్ళకి అదొక సులభమైన సాధనం దొరుకుతుందనమాట. వాళ్ళు చేసే దాడిని ఉన్మాదం మనం తరచుగా వాడతాం. వాటికి ఉన్మాదం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ సెన్సెస్, వాళ్ళ ఇంద్రియాలు, వాళ్ళ మీద వాళ్ళకి అదుపు ఉండదనమాట. ఇవన్నిటి కారణం ఏంటంటే ఈ భూత పిశాచాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు. అందుకే శిలా ప్రభుపాద వారు ఏమంటున్నారంటే వీటి యొక్క దాడి అనేది అపరిశుభ్ర స్థితిలోనే సంభవిస్తుంది. అందుకని మన పెద్దవాళ్ళు ఈ స్నానాలు, శుభ్రతలు ఇవన్నీ ఎందుకు చెప్పారు ముందు నుంచి అంటే, వేరే వాటికి ఇటువంటి దుష్ప్రభావాలు ఉండకుండా బయటికి రాగానే కాళ్ళు కడుక్కోమనడము, బట్టలు మార్చుకోమనడము ఇవన్నీ ఎందుకు చెప్పారంటే దాంట్లో వెనుక ఉన్న సైన్స్ అన్నమాట. ఈ ఉన్మాదాలు అనేది ఎందుకు వస్తాయి అంటే ఈ పరిశుభ్రమైన వాతావరణం వల్లనే సంభవిస్తుంది. సడన్ గా మనం ఇక్కడ సిటీలలో కొంచెం తక్కువ చూస్తాం కానీ ఊర్లలో ఈ దయ్యం పట్టింది అని చూస్తుంటాం. అంటే అది ఆ మానసిక రుగ్మతలు అవి ఎందుకు వస్తాయంటే
అపరిశుభ్ర పరిస్థితుల నుంచే అవి సంభవిస్తాయని చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఈ చొంగ కార్చుడు, దాన్ని ఇంగ్లీష్లో డ్రూలింగ్ అంటారు అనమాట. అటువంటి అపరిశుభ్రమైనటువంటి స్థితిని ఇవి అవకాశంగా తీసుకొని ఆ దేహాన్ని ఆవరిస్తాయి. దాన్నే మనం దయ్యం పట్టింది అని చెప్తారు అట్లనమాట. అనగా నిద్రపోనప్పుడు చొంగ కార్చువారు అపరిశుభ్రమైన వారిగా పరిగణింపబడును. కానీ మాతాజీ చాలా సాధారణం కదా, చిన్న పిల్లలు ఇట్లా చుళ్ళు కారుస్తుంటే అది కాదు. ఇక్కడ మనం ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంటే అవి వాటికి ఒక అవకాశం దొరుకుతుంది. అంతేగాని చిన్న పిల్లలకి ఇట్లా అవుతుంది, పెద్దవాళ్ళు కూడా కారుస్తారు కదా అంటే కాదు. అది దాని యొక్క తీవ్రత బట్టి. కాబట్టి వాళ్ళకు దెయ్యం పట్టడమో, లేదంటే ఉన్మాదం, పిచ్చి పట్టడమో జరుగుతుంది అని శిలా ప్రభుపాదుల వారు చెప్పారు. 42వ శ్లోకంలో ఇంకా నెక్స్ట్ ఇంకెవరిని సృష్టించారు అనేది చెప్తున్నారనమాట. ఊర్జస్వంతం మన్యమాన ఆత్మానం భగవానజః సాధ్యాన్ గణాన్ పితృగణాన్ పరోక్షేణ సుజత్ ప్రభుః. ఈ రెండు శ్లోకాలు ఒకసారి ఏమొచ్చింది, నెక్స్ట్ శ్లోకాలు వాళ్ళు ఏం చేస్తారు, చక్కటి ఎక్స్ప్లెనేషన్ చదవండి మాతాజీ. మాతాజీ చదవండి. సాధ్యాన్ గణాన్ పితృగణాన్ పరోక్షేణ సృజత్ ప్రభు. మీదకి జరుపుకున్నాం. తనను ఇచ్చాపూర్జిని గాను శక్తి పూర్ణిని గాను గుర్తించి జీవ సృష్టికర్తయగు పూజనీయ బ్రహ్మదేవుడు స్వీయ పరోక్ష రూపము నుండి అనగా నాభి నుండి సాక్షులు మరియు పితృదేవతల గణము సృజించు. హరే కృష్ణ. అంటే భగవంతుని ఇచ్చిన శక్తి వల్ల ఆయనకున్న లక్షణాలు ఏంటంటే, తను ఏదనుకుంటే అది చేయగలరు, సర్వశక్తివంతుడు. కాబట్టి ఈ జీవ సృష్టిని ఎవరైతే చేస్తున్నారో అటువంటి ఆ పూజ్య బ్రహ్మదేవుడు ఆయన ఏం చెప్పారంటే, ఆయన పరోక్ష రూపం నుంచి ఈ సాధ్యులు అనే వాళ్ళను, పితృదేవతలనే గణాలని సృజించారనమాట. దీంట్లో శ్రీల ప్రభుపాదుల వారి భాషలో ఏం చెప్పారంటే, ఈ సాధ్యులు పితృదేవతలు అనేవారు అదృశ్య రూపంలో, అగోచర రూపంలో ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే మరణించిన వారి ఆత్మలు అన్నమాట, అగోచర రూపంలో ఉంటారు. వాళ్ళు కూడా బ్రహ్మ చేతనే సృజించబడ్డారు అని చెప్తూ నెక్స్ట్ శ్లోకాల్లో కూడా వాటి గురించి ఇంకొంచెం వివరంగా ఆయన మాట్లాడడం జరిగింది. 43వ శ్లోకంలో ఈ పితృకర్మలు, శ్రాద్ధాలు ఇవన్నీ ఎందుకు చేస్తామనేది వీటికి సంబంధించి పితృదేవులకు సంబంధించిన అనమాట. ఆత్మసర్గం తత్కాయం పితరః ప్రతిపేదిరే సాధ్యేభ్యశ్చ పితృభ్యశ్చ కవయో యద్వితన్వతే. స్వర్ణమాతజీ చదవండి. ఇంతకు చదువుతున్నారు కదా, కాదు 1 సెకండ్. స్వర్ణమాతజీ స్వర్ణమాతజీ చదువుతారు, నెక్స్ట్ మీరు చదవండి. ఆత్మకం తత్కాయం పితరః ప్రతిపేదిరే సాధ్యే పితృభ్యశ్చ కవయో యద్వితన్వితే. పితృదేవుడు తమ అస్తిత్వమునకు కారణమైన అగోచర కాయమును స్వీకరించిరి. ఆచార కర్మల యందు నిష్ఠాతులైన వారు అట్టి అగోచర కాయము మాధ్యమునే శ్రాద్ధ కాలమున సాధ్యులకు, పితృదేవతలకు మరణించిన తమ పూర్వీకుల రూపున తర్పణమును అర్పింతురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్. ఇద్దరు చదువుతుంది. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ పితృదేవతలు దేనివల్ల వాళ్ళ అస్తిత్వానికి, అంటే వాళ్ళ మనుగడకు మూలం అంటే భగవంతుడి యొక్క భగవాన్ బ్రహ్మ యొక్క అగోచర కాయం, ఏదైతే మనం నేత్రాలతో చూడలేమో ఆ అగోచర కాయాన్ని స్వీకరిస్తారనమాట. తీసుకొని వాళ్ళు ఈ పితృదేవతలు, సాధ్యులు అనేవారు వాళ్ళ స్థితిలోకి వస్తారు, అంటే వాళ్ళు ఏర్పరచబడతారు అనమాట. అయితే అటువంటివి వాళ్లకు మనం వాళ్ళని చూడలేం కదా, కానీ మన వేదాల్లో శాస్త్రాలు చెప్పినట్టు వివిధ ఆచార కర్మల్లో ఎవరైతే నిష్ణితులు, ట్రైన్డ్ ఉంటారో, ఎక్స్పర్ట్స్ ఉంటారో,
వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అగోచరం అంటే మనకు చూడలేని ఆ కాయం ద్వారానే వాళ్ళ మాధ్యమం ద్వారానే శ్రాద్ధ చేస్తారన్నమాట. దానివల్ల శ్రాద్ధులకు పితృదేవతలకు అంటే మరణించిన తమ పూర్వీకులకు తర్పణాన్ని అర్పిస్తారు. ఒక్కసారి రసరాణి మాతాజీ ఈ భాష్యం ఒకసారి చదవా తల్లి. 1 సెకండ్. శ్రాద్ధము అనేది ఆచార కర్మము వేదసూయాయులచే ఆచరింపబడును. సంవత్సరమునకు ఒకసారి వచ్చేటి పితృపక్షమును ఆచారవంతులకు ధార్మికులు తమ పూర్వీకులకు తర్పణములు నొసుకుదురు. ప్రకృతి యొక్క విపరీత చేష్ట వలన భౌతిక భోగమునకై స్థూలదేహమును పొందినటువంటి తండ్రులు పితృదేవతలు ఆ విధముగా తమ వంశం వారు వెసికిన పిండ ప్రదానముచే తిరిగి దేహములను పొందగలరు. అటువంటి శ్రాద్ధ కర్మలు ప్రసాదముతో పిండ ప్రదానము చేయుట నేటికిని భారతదేశంలో కొనసాగుతున్నది. ముఖ్యముగా అది గయాక్షేత్రము నిర్వహింపబడును. అచ్చట ఒక ప్రసిద్ధ మందిరమును విష్ణుపాద పద్మముల చెంత తర్పణములు వసుకబడుచుండును. వంశస్థులు కావించడి భక్తి యోగముచే ఆ విధముగా ప్రసన్నుడైన కారణమున భగవానుడు వారి పితృదేవతలను స్థూలదేహములు సైతము లభించినట్టు నిందనీయ జీవులు ముక్తులను కావించును. ఆధ్యాత్మిక పురోగతికై వారు స్థూలదేహమును పొందినట్లుగా అతడు అనుగ్రహించును. బద్ధజీవుడు తనకి లభించిన దేహమును దురదృష్టవశాత్తు మాయా ప్రభావమును ఇంద్రియభోగము కొరకు వినియోగించును. అట్టి కార్యమును తన్ను అగోచరముగు దేహం పొందినట్లుగా చేయనని మరిచి అతడట్లు కావించును. కానీ కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు మాత్రము శ్రాద్ధ కర్మం వంటి ఆచార కర్మలను వర్ణింపవలసిన అవసరము లేదు. దేవదేవుడు శ్రీకృష్ణుడు అతడు ఎల్లలా మొదము కూర్చుచుండయే అందులకు కారణము. తత్కారణమున సంకటం నందున్న అతని తండ్రులు పూర్వీకులు అప్రయత్నముగానే విమోచన పొందగలరు. దీనికి చక్కని ఉదాహరణ ప్రహ్లాదుడే. పాపియగు తన తండ్రి ఓకే. హరే కృష్ణ. అంటే ఎందుకు ఈ శ్రాద్ధాలు ఇవన్నీ ఎందుకు చేస్తారు అనే దానికి శ్రీల ప్రభుపాదుల వారు చక్కటి వివరణ ఇచ్చారనమాట. ఎందుకంటే ఇది ముఖ్యంగా మనం వేరే చోట చూడం, మన హైందవ సంప్రదాయంలో చాలా ఎక్కువగా చూస్తుంటారు అనమాట. అది ఎవరైతే వేదాలను అనుసరిస్తారో ఇటువంటి ఆచారాన్ని ఈ శ్రాద్ధం పేరు మీద పితృపక్షాలు అంటే ఎప్పుడు వస్తాయి చెప్పండి? దసరా ముందు వస్తాయి కదా. దసరా మాతాజీ భాద్రపద పౌర్ణమి నుంచి అమావాస్య వరకు. యా, దాన్ని ఆ దసరా ముందు వచ్చే ఆ టైం ఉంటుంది కదా, దాంట్లో పితృపక్షాలు చేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పూర్వీకులకు తర్పణాలు వసుతారు. అంటే వాళ్ళు దేహం లేకుండా ఉంటారు కదా, తర్వాత వాళ్ళ కర్మల కారణంగా వాళ్లకు ఈ వేరే దేహాన్ని వసుకబడలేదు. అటువంటి వాళ్ళని ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే వంశీయులు వాళ్ళు పిండ ప్రదానం చేస్తారో దానివల్ల వాళ్ళకు దేహం పొందే అవకాశం ఉంటుంది. అందుకని మన భగవద్గీతలో కూడా చెప్తారు కదా, యుద్ధం అవ్వడం వల్ల వర్ణ సంకరం అవ్వడము, పితృ దేవతలకు సరైనటువంటి పిండ తర్పణాలు జరగవు, ఇవన్నీ ఎందుకు బాధపడతాడు అర్జునుడు అంటే వాటి వల్ల ఎవరైతే వాళ్ళ కర్మల కారణంగా, ఇంకోటి ఏం చెప్పారు, ప్రకృతి యొక్క విపరీత చేష్ట వల్ల భౌతిక భోగానికి స్థూలదేహం పొందనట్టు వాళ్ళకి స్థూలదేహం లేదు, ఆనందించాలని ఉంటుంది, అనుభవించాలని ఉంటుంది, కానీ అన్ఫార్చునేట్ వాళ్ళకు దేహం ఉండదు. అటువంటి వాళ్ళు ఎప్పుడైతే తమ తర్వాత తరాల వాళ్ళు పిండ తర్పణ చేస్తారో అప్పుడు దానివల్ల వాళ్లకు దేహం మళ్ళా పొందే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పటికీ కూడా ఈ రకంగా చాలా చోట్లలో ఎవరైతే వాటిని నమ్ముతారో పెద్దలకు ఆ రకమైనటువంటి శ్రాద్ధాలు చేయడము, తర్వాత మనం కొన్ని ప్లేస్ కూడా దానికోసం పర్టికులర్గా ఫేమస్, కాశీ ఒకటి, గయా ఒకటి, తర్వాత బద్రీనాథ్ ఒకటి, వీటన్ని చోట్ల కూడా ఈ పిండ ధర్మం శ్రాద్ధ కర్మలు చేయడం ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయంగా ఉందన్నమాట. ఇది ముఖ్యంగా గయా గురించి చెప్తున్నారు. గయలో ఒక ఆలయంలో విష్ణు పాదాలు ఉంటాయి అక్కడ అన్నమాట. చేసి అవి పెద్దలకు చేస్తే వాళ్ళకు ఆ దేహం నుంచి అంటే అదృశ్య దేహం నుంచి విముక్తి దొరికి మళ్ళా తిరిగి భౌతిక దేహాన్ని పొందే అవకాశం ఉంటుంది అనేది ఒక నమ్మకం అన్నమాట. ఎందుకు వాళ్ళకు ఆ నమ్మకం అంటే వాళ్ళ వంశీయులు భక్తి శ్రద్ధలతో వాళ్ళ కోసమని ఈ రకమైనటువంటి పిండ తర్పణాలు అని చేస్తుంటారు. దానివల్ల భగవంతుడు ప్రసన్నుడవుతాడు.
ఆ భగవంతుడి ప్రసన్నత వల్లనే వాళ్ళను అటువంటి ఆ స్థితి నుంచి విముక్తి కలిగించి తర్వాత వాళ్ళు మళ్ళా ఆధ్యాత్మికంగా ప్రయత్నించి ముందుకొచ్చేందుకు వీలు అనువుగా స్థూల దేహాన్ని ఇస్తారు. ఇదంతా భగవంతుని యొక్క అరేంజ్మెంట్ అనమాట. ఆ అరేంజ్మెంట్లో ఎవరైతే సదాచారాన్ని పాటిస్తూ పిండ తర్పణాలు చేస్తుంటారో, శ్రాద్ధాలు పెడుతుంటారో వాళ్ళు ఒక మాధ్యమం ద్వారా వాళ్ళ పితృలకు విమోచన కలిగిస్తుంటారనమాట. అయితే శిలా ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే, మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం ఈ దేహం. దాన్ని మనం ఏంటి అంటే మన అజ్ఞానం వల్ల, దురదృష్టం వల్ల వీటన్నిటికంటే భగవంతుని యొక్క భౌతిక శక్తి అయిన మాయ యొక్క ప్రభావం వల్ల దేహాన్ని దేనికి అయితే ఉపయోగించాలో దానికి ఉపయోగించకుండా, అంటే భగవత్ సేవకు ఉపయోగించకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఇంద్రియాలను సేవించేందుకు, ఇంద్రియ భోగానికి ఈ దేహాన్ని వినియోగిస్తారనమాట. అందుకని ఏంటంటే ఎందుకు చేస్తాడు అనేది శిలా ప్రభుపాదుల వారు మంచి కారణం చెప్పారు. ఈ దేహము మనం కరెక్ట్‌గా వాడలేదనుకో, వాడకపోతే తను అటువంటి స్థితికి రాగలుగుతాడు అన్న ఆలోచన అతనికి ఉండదు. మర్చిపోతాడనమాట. అంటే దేహం లేని స్థితికి నేను వస్తాను, నా దేహాన్ని నేను ఉపయోగించుకోకపోతే అని అనుకుంటే, తెలుసుకోకపోతే వాళ్ళు ఇటువంటి పనులు చేస్తారు. కానీ ఎవరైతే తమ యొక్క దేహానికి ఉండే ధర్మము తన బాధ్యత తెలుసుకుంటారో అటువంటి కృష్ణ భక్తులు ఏంటంటే ఇవన్నీ చేయక్కర్లేదు. ఇదివరకు రసరాణి మాతది కూడా ఒకసారి చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే భక్తులై ఉంటారో, భగవంతుని పాదాలను ఆశ్రయించుకుంటారో, వాళ్ళ మీద వాళ్ళు పెట్టే తర్పణాల మీద, పిండాల మీద ఎవరైతే ఆధారపడి ఉన్న పితృదేవతలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ముక్తి లభిస్తుందట. ఎందుకు అంటే చక్కటి ఉదాహరణ మనకు ప్రహ్లాదుడి ద్వారా చెప్పారు. ప్రహ్లాదుడి తండ్రి ఎటువంటి వాడు, పరమ పాపి. సొంత కుమారుణ్ణి నానా రకాలుగా హింసించి నరకయాతనలు పెట్టి అతని మరణాన్ని బహుమతిగా ఇచ్చే తండ్రి అనమాట. అతను ఎప్పుడైతే నరసింహస్వామి వచ్చి హిరణ్యకశిపుని వధిస్తారో ఆయన ఆగ్రహంతో ఉన్నప్పుడు అందరూ భయపడితే ప్రహ్లాదుడే ముందుకు వెళ్ళడం, వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి నెట్టితే తన ప్రార్థనల ద్వారా స్వామి ఆగ్రహాన్ని ఎప్పుడైతే ఆయన శాంతపరుస్తూ ఫస్ట్ అతను చేసింది ఏంటి అంటే, నీ పట్ల అపరాధం చేసిన నా తండ్రిని క్షమించు అని క్షమాయాచన చేస్తారనమాట ప్రహ్లాదుడు. అయితే అతను చెప్తారనమాట, నీ మూలంగా నీ 7 తరాలు అటువైపు 7 తరాలు ఇటువైపు ఎవ్వరికి కూడా ఎటువంటి పాపం ఉండదు. అందరికీ ఈ ముక్తి అనేది లభిస్తుంది, విమోచన లభిస్తుంది అని ఆయన చెప్తారు. అందుకే ఏం చెప్తున్నారు, 14 తండ్రి ఇవన్నీ చెప్తూ ప్రహ్లాదుడు వంటి వైష్ణవుడు జన్మించినందువల్ల 14వ తండ్రి వరకు ప్రతి ఒక్కళ్ళు అంటే 7 తరాలు అటు 7 తరాలు ఇటు అప్రయత్నంగా వాళ్ళు ఏమి చేయక్కర్లేదు. వాళ్ళు చేసుకున్నదల్లా ఏంటి అదృష్టం అంటే అంత భక్త శిరోమణి ప్రహ్లాదుడు ఆ వంశంలో పుట్టడం. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్లకు ఉద్ధారణ జరిగిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణ భక్తిని తీసుకుంటాడో, కృష్ణ భావనలో ఉంటాడో ఆటోమేటిక్ ఏంటి అంటే అందరికీ అది దానివల్ల పరమ ప్రయోజనం లభిస్తుంది అనమాట. ఇంకోటి ఏం చెప్పారు అంటే, కృష్ణ భావన యందు పూర్ణంగా నిష్ణాతుడైన వాడు. అంటే మనం అట్లా కాదు, మనకు పూర్తి మనం ఇటు లేదు అటు లేదు, ఇటు భక్తిలో మనకు పూర్తి పరిపూర్ణత లేదు, మన విశ్వాసంలో దృఢత్వం లేదు. కానీ నేనేమి చేయక్కర్లేదు, ఆచారాలు ఏం చేయను అంటే అది కాదు. ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే కృష్ణ భావనందు పూర్ణంగా ఉంటాడో, ఎక్స్పర్ట్, నిష్ణాతుడు అంటే ఎక్స్పర్ట్, అటువంటి వాడు ఎటువంటి ఆచార్యకరణ నిర్వహింపబడని సంపూర్ణ భక్తి భావనలో భగవంతుడి సేవించడం ద్వారానే ఆచార్య అంటే ఏవేవైతే తదంతా చేస్తారో అవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయని తెలవడం వల్ల అతను ఏంటి అంటే భక్తిలో అతను పూర్తి నిమగ్నుడై ఉంటాడనమాట. అందులో కారణమని చైతన్య చరితామనందు గ్రంథకర్త కూడా పలికినాడు. ఒక భక్తుడు ఎందుకు అలా ఉంటాడో, భగవంతుని ఎందుకు ఆశ్రయిస్తాడు అంటే రీజనింగ్ మనకు చైతన్య చరితామృతలో కూడా చెప్తారనమాట. అతనికి తెలుసు నేను భగవంతుని ఎప్పుడైతే పాదాలను ఆశ్రయిస్తాడో
ఆటోమేటిక్గా తన పితృదేవతలందరూ కూడా ఉద్ధరింపబడతారు. తను స్వయంగా అట్లాంటివన్నీ ఏమీ చేయక్కర్లే. తను చేయాల్సింది ఏంటి? కేవలం భగవంతుని భక్తి. సో 44వ శ్లోకంలో ఇంకా ఏమైనా ఇప్పటిదాకా మన పితృదేవతని చూసాము, సాధ్యుల్ని చూసాము, తర్వాత అంతకంటే ముందు గంధర్వులను చూసాము. ఏది అంతే కదా, భూత పిశాచాలు చూసాము. గంధర్వులు నిన్నే వచ్చేసారు. భూత పిశాచాలు, ఆ తర్వాత సాధ్యులు, పితృదేవతలు, తర్వాత ఇప్పుడు మనకు సిద్ధులు, విద్యాధరులు. సాధ్యులు సిద్ధులకు అది డిఫరెన్స్. సిద్ధాన్ విద్యాధరాంశ్చైవ తిరోధానేన సోసృజత్ తేభ్యో దదాత్తమాత్మానం అంతర్ధానాఖ్యమద్భుతం. హరే కృష్ణ. హరే కృష్ణ. సిద్ధాన్ విద్యధరాం చైవ తిరోధానేన సోసృజత్ తేభ్యో దదాత్తమాత్మానం అంతర్ధానాఖ్యమద్భుతం. పిదప బ్రహ్మదేవుడు తన తిరోధాన శక్తిచే సిద్ధులను, విద్యాధరులను సృష్టించి అంతర్ధానమని తెలియబడు తన అద్భుతమైన రూపమును వారికి ఒసగెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏ రకంగా ఈ సిద్ధులు, విద్యాధరులు సృష్టింపబడ్డారు అంటే బ్రహ్మకు ఉండే శక్తి. ఏం శక్తి అంటే తిరోధాన శక్తి. తిరోధాన శక్తి అంటే ఏం చెప్పారు? వర్డ్ మీనింగ్ చూడండి. అగోచరంగా ఉండగలిగే శక్తి, అదృశ్యంగా ఉండగలిగే శక్తినే తిరోధాన శక్తి అని అంటారు అనమాట. బ్రహ్మ తన తిరోధాన శక్తే సిద్ధులు తర్వాత విద్యాధరులను సృష్టించి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన ఏమి ఇచ్చారు అంటే, ఇప్పుడు ఒక్కొక్కరిని చూసాం కదా, తమస్సు చంద్రకాంతిని ఇచ్చారని చూసాము, డే టైంలో కాంతిని ఇచ్చారు, దాన్ని వాళ్ళను సత్వగుణం అని చెప్పాము. ఇట్లా వీళ్ళకి ఏమి ఇచ్చారు అంటే, ఈ విద్యాధరులకు, సిద్ధులకు ఈ అంతర్ధానమే తన ఒక శక్తిని వాళ్ళకి ఇస్తారనమాట. అంటే ఏంటంటే వాళ్ళు ఉంటారు అక్కడ, కానీ మనం వాళ్ళను చూడలేము. మన మామూలు కంటితో అటువంటి వాళ్ళను చూడలేము అనమాట. ఈ సిద్ధులు, విద్యాధరులు అనే వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళని మనము చూడలేము. ఎందుకంటే ఆ శక్తి వాళ్ళకు బ్రహ్మ ద్వారా వచ్చింది. ఆ తర్వాత కిన్నరులు, కింపురుషులు అనమాట. ఇప్పుడు సరోజా మాతాజీ మీరు చదవండి. తర్వాత సకిన్నరాన్ కింపురుషాన్ ప్రత్యాత్మేన సుజత్ ప్రభు మానయన్నాత్మనాత్మానం ఆత్మా భాసం విలోకయన్. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. చదవండి. సకిన్నరాన్ కిం పురుషాన్ ప్రత్యాత్యేన సృజత్ ప్రభు మానయనాత్మనాత్మాన ఆత్మభాసాం విలోకయాన్. ఒకనాడు బ్రహ్మదేవుడు జీవుల సృష్టికర్త తన ప్రతిబింబమును వీడి నీటి యందు గాంచి తనను తానే సాంగించుకొనుచు దాని నుండి కుంపురుషులను, కిన్నరులను సృజించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది ఒక్కసారి ఇది చదువుతున్నప్పుడు మీకు ఏం గుర్తుకొచ్చి చెప్పండి ఒకసారి. రసరాణి మాత చెప్పింది, నేను ఇది ఒకసారి చెప్పా. ఏం గుర్తుకొచ్చింది ఇది? ఎప్పుడైతే బ్రహ్మ తనని చూస్తానే పొగుడుకోవడం, ఒకసారి కృష్ణుల వారు కూడా దాని ప్రతిబింబం చూసుకుని చెప్పండి సుభాషిణి. ఒకసారి అంటే ఎక్కడానే గుర్తులేదు కదా మాతాజీ. అంటే తను తరంతాడు నీళ్ళలను ఎక్కడ ఒకసారి చూసుకొని ఇంత అందంగా ఉన్నానేంటి అని అనుకుంటారు కదా. అది అదే అది ఏ ప్లేస్ లో మాతాజీ? ఒకసారి అంటే ఆ ప్లేస్ గుర్తు రాలేదు కానీ నాకు అదే కృష్ణుడి స్తంభంలో ఆయన స్తంభంలో మెరుపులు అంటే నునుపుదనంలో కదా తల్లి. అవును. సో అట్లా భగవంతుడి పుత్రుడైనటువంటి బ్రహ్మ కూడా నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నారట. చూసి అబ్బా తనకు తనే ఎంత బాగున్నా అనుకున్నారనమాట. పొగుడుకున్నారు, శ్లాఘించండి, పొగడడం. ఆ భావన నుంచి ఎవరు వచ్చారంటే కింపురుషులు, కిన్నరులు సృజించబడ్డారనమాట. ఈ 46వ శ్లోకంలో వాళ్ళ గురించి ప్రతి శ్లోకాన్ని చెప్పాయి కదా. ముందు ఎవరు వచ్చారని చెప్తున్నారు, నెక్స్ట్ వాళ్ళ గురించి ఇంకొంచెం వివరణ మనకు, వాళ్ళు ఏం చేస్తారు, ఏ రకంగా ప్రభావం చూపుతారు, అవన్నీ సెకండ్ శ్లోకాల్లో చెప్తున్నారు.
ते तु तज्जगृहुरूपं त्यक्तं यत्परमेष्टिना मिथुनी भूय गायन्त समेवोषसि कर्मभिः. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి కనుకోండి మంచి. ते तु तज्जगृहोरूपं त्यक्तं यत् परमेष्टिना विधुनीभूय गायन्तस्तं ఏషోషసి కర్మభిః. బ్రహ్మదేవునిచే విడవబడిన ఆ ఛాయారూపమును కింపురుషులు కిన్నురులు గ్రహించిరి. కనుకనే వారు వారి పత్నులు అతని కర్మలను ఉషకాలమున కీర్తించుచుందురు. హరే కృష్ణ. తన నీడని తను చూసుకున్నారు కదా, ఛాయను. అటువంటి బ్రహ్మదేవుని ద్వారా ఏదైతే ఆ ఛాయ రూపం విడవబడుతుందో దాన్ని పురుషులు కిన్నెరు గ్రహిస్తారట. అందుకని ఏంటంటే బ్రహ్మ ద్వారా, అఫ్ కోర్స్ అందరికీ ఈ రూపాలు ఏ రకంగా వచ్చాయంటే బ్రహ్మ ద్వారానే వచ్చాయి. కానీ వీళ్ళు కింపురుషుల కిన్నెరుల మటుకు ప్రత్యేకంగా వాళ్ళు వాళ్ళ పత్నులు కలిసి పొద్దునే కీర్తిస్తుంటారట బ్రహ్మను. అందుకని ఇక్కడ ఏంటంటే శిలా ప్రభుపాద బ్రహ్మముహూర్తం సర్వసాధారణంగా అందరు చెప్తారు. అది మన ఆచార్యులు చెప్తారు. బ్రహ్మముహూర్తంలో చాంటింగ్ మంచిది, బ్రహ్మముహూర్తంలో మంగళారతి చేసుకుంటే మంచిది, బ్రహ్మముహూర్తంలో ఎన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చాలా అనువైన సమయం అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, అసలు ఆ బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి 1:30 గంటల ముందు ఉండే ముహూర్త సమయాన్ని, పొద్దుటి ఆ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారనమాట. దాన్ని ఈ శాస్త్రాలు మనకు ఉపదేశించింది. అంటే ఆ సమయంలో అన్ని ఆధ్యాత్మిక కర్మలు నిర్వర్తించాలని. ఇంకా కొంచెం డీటెయిల్గా పోతే వాళ్ళు చెప్తారు, సూర్యోదయం తర్వాత స్నానం చేసిన వాడు అజ్ఞానుడు అని చెప్పి, తర్వాత బ్రహ్మ ముహూర్తంలో పడుకున్న వాళ్ళు గురించి రకరకాలుగా మనకి శాస్త్రాలు చెప్తారు. కానీ అన్ఫార్చునేట్లీ మనకి ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కున్నారు. ఈ సమయంలో ఏంటంటే డే టైంలో చేసే వాటన్నిటికంటే కూడా అది ప్రభావం కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆ దినంలో కూడా పొద్దున్న తెల్లవారి సత్వగుణం ప్రబలంగా ఉంటే మధ్యాహ్నం రజోగుణం ప్రబలంగా ఉండి రాత్రి తమోగుణం ప్రబలంగా ఉంటుంది. సత్వగుణం ఎప్పుడైతే ప్రబలంగా ఉంటుందో ఆ సమయాల్లో మనం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే అప్పుడుండే వాతావరణం కండ్యూసివ్గా ఉంటుంది, వాటికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనము వాటిని ఇంకా బాగా చేయగలుగుతాం అనమాట. అందుకని బ్రహ్మ ముహూర్తానికి ఆ ఆధ్యాత్మిక పనులకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. 47వ శ్లోకంలో ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు అనమాట. ఇది ఇప్పుడు ఏంటంటే మాటిమాటికి బ్రహ్మ ఆయన దేహాన్ని త్యజిస్తుంటారు కదా. ఇక్కడ ఏం చేశారట అంటే మొత్తం దేహాన్ని ఆయనే ఇంకా దాన్ని త్యజించేయాలి అన్న భావనతో పడుకుండిపోయారట. కొంత సృష్టి కాగానే మళ్ళా ఆయన దేహ భావనలు త్యజించడం, మళ్ళీ వాటి నుంచి ఇంకా కొత్తగా ఏవో పుట్టడం జరుగుతున్నాయి కదా. ఈ 47వ శ్లోకంలో ఏమొచ్చింది అంటే, దేహేన వై భోగవత శయానో బహుచింతయా సర్గేనుపచితే క్రోధాత్ ఉత్ససర్జః తత్వపుః. వపు అంటే దేహం. హరే కృష్ణ మాతాజీ. చదవండి అశ్విని మాతాజీ. ప్రణామం. దేహేన వై భోగవత శయనో బహుచింతయా సర్గే అనుపచితే క్రోధాత్ ఉత్ససర్జః తద్వపుః. ఒకమారు బ్రహ్మదేవుడు తన దేహమును పూర్తిగా చాచి పరుండెను. సృష్టి కార్యము త్వరగా జరగకపోవడం వలన మిగులు చింతితుడై రోషముతో అతడు ఆ దేహమును కూడా త్యజించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే మనకే కాదు, మన సృష్టించిన బ్రహ్మ కూడా తన పని తొందర కాకపోతే రెస్ట్లెస్ గా అయిపోతాడు అనమాట. అదే పరిస్థితి ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా మనం గమనించవచ్చు. అంటే తను చేయాలనుకుంటున్నది త్వరగా కాకపోయేటప్పటికీ అతను దాని గురించి బాధపడుతూ ఒక ఫ్రస్ట్రేషన్తో ఈ దేహాన్ని కూడా ఆయన త్యజిస్తారట. ఆ దేహం నుంచి ఏమొచ్చాయి అనేది 48వ శ్లోకంలో చెప్తున్నారు. ఏహి అంతాముతః కేశ అహయస్తేంగజచ్చిరే సర్పః ప్రసర్పతః క్రూర నాగా భోగోరు కంధరాః. ఇంతకుముందు సన్యాసం మాత చదవండి. ఏహి అంతాముతః కేశ అహయస్తేంగజిజిరే
సర్ప ప్రసర్పత క్రూర నాగా భోగోరు కందర. ఓ విదురా, ఆ దేహము నుండి రాలిన కేశములే సర్పములుగా మారినవి. హస్తములు పాదములు ముడుచుకొని ఆ దేహము పాకినప్పుడు దాని నుండి పడగలు కలిగిన క్రూరములకు నాగులు ఉత్పన్నమైనవి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. మామూలు సర్పాలు, దాంట్లో ఇంకా క్రూరంగా ఉండి పడగలతో ఉండేవి నాగులు అనమాట. మనం మధ్య మధ్యలో ఈ వస్తుంది కదా డిస్కవరీ ఛానల్, వీటిలో చూస్తే అన్ని పాములు విషకరం కాదు. నాగుపాములు, పడగ ఉండేవి, అవి ఎక్కువ విషకరమైనవి. వాటి వల్ల ప్రాణాపాయం ఉంటుంది, కానీ పుట్టిన ప్రతి పాము కాటుకు చనిపోరట. అయితే ఆ పాములు ఎలా వచ్చాయి అంటే, ఎవరైతే ఆయన చింతితుడై రోషంగా పడుకుండిపోయాడో, మొత్తం దేహాన్ని పరిచేసి, అటువంటి బ్రహ్మదేహం నుంచి రాలిన కేశాలే సర్పాలుగా మారాయట. హస్తములు పాదములు ముడుచుకొని ఆ దేహం పాకినప్పుడు, అంటే సర్పాలకు నేను అనుకోవడం, నాకు అది నా అవగాహన బట్టి, సర్పాలకు పాదాలు హస్తాలు ఉండవు కదా, అవి ఆ దేహం మీద పాకినప్పుడు వాటి నుంచి పడగలు కలిగిన క్రూరమైన నాగులు ఉత్పన్నమైన. మరి మీకు ఇంకేదైనా అవగాహన వస్తే తర్వాత షేర్ చేసుకుందాము. ఈ రకంగా నాగులు, పాములు ఉత్పన్నమయ్యాయి. ఇక్కడ దాకా చదివినాక ఇప్పుడు మెల్లగా ఆయన యొక్క తను చేసిన సృష్టి ఫలించింది, తను సృష్టి చేశారు అనుకుంటూ ఆ సృష్టిని అధ్యక్షత వహించేందుకు, మేనేజ్ చేసేందుకు ఇంకా ఆయన ఎవరిని సృష్టించారు, ఎవరిని సృజించారనేది మనకు 49వ శ్లోకంలో తెలుస్తుంది. స ఆత్మానం మన్యమానః కృతకృత్యం వివాత్మభూః తదా మనూన్ ససర్జాంతే మనసా లోక భావనాన్. హరే కృష్ణ మాతాజీ. చదవండి జయలక్ష్మి. సాత్మానం మన్యమానః కృతకృత్యమివాత్మభూః తదా మునున్ ససజ్జాంతే మనసా లోక భావనాన్. ఆత్మభువగు బ్రహ్మ తొలి జీవుడు ఒకనాడు తాను కృతకృత్యుడైనట్లుగా తలుచెను. ఆ సమయమున తన మనస్సు నుండి అతడు మనువులను విశ్వపు సంక్షేమకర కార్యములను కొనసాగించేవారు సృజించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ చక్కగా ఆత్మభూ అంటే ఎవరు అనేది మనకి అర్థంలో చెప్పారు. ఒక సాధారణంగా ఏదైనా ప్రాణి సృష్టి కలిగితే తల్లిదండ్రుల ద్వారా అతను సృష్టి కలుగుతుంది. కానీ ఇక్కడ బ్రహ్మ ఎవరైతే తొలి జీవుడో ఆయన ఏ రకంగా వచ్చారంటే భగవంతుడి నుంచి ఉద్భవించాడు, భగవంతుడి నుంచి జన్మించిన వాడు. అందుకే ఆత్మభూ అన్నారనమాట. ఆయన ఇంకప్పుడు నేను కొత్త సృష్టించేయగలుగుతాను అని తనకిచ్చినటువంటి ఈ డ్యూటీలో అతను కృతకృత్యుడైనట్టుగా ఆయన తలపోస్తాడనమాట. తలపోస్తూ ఈ మనువులను ఎందుకు సృష్టించారంటే, ఆయన సృష్టించిన విశ్వంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా సంక్షేమకర కార్యక్రమాలు, సృష్టి చూసినాక వాళ్ళ సంక్షేమం కూడా చూడాలి కదా. ఒక రాజంటే పరిపాలనలో ప్రజా సంక్షేమాన్ని కూడా ఆయన చూసుకోవాలి. మరి ఇక్కడ ఆయన అందరినీ సృష్టించినప్పుడు వాళ్లకు తగిలినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తించేందుకు తన మనసు ద్వారా మనవుల్ని ఆయన సృజించారు. 50th శ్లోక అశోక్ ప్రభు చదువుతారు. తేభ్యః సోసృజత్ స్వీయం పురం పురుషమాత్మవాన్ తాన్ దృష్ట్వా ఏ పురా సృష్టాః ప్రశంసు ప్రజాపతిం. హరే కృష్ణ. అశోక్ ప్రభు చదవండి. చదవాలా మాతాజీ? హరే కృష్ణ. ఒక్క నిమిషం, 1 సెకండ్ అమ్మా, 1 సెకండ్. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి ప్రభు, మీరు అన్మ్యూట్ చేసుకొని చదవండి. ఓకే, కృష్ణుడి మాత చదవండి, నెక్స్ట్ ప్రభు చదువుతారు. చదవండి అశోక్ ప్రభు. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. తేభ్యః సోసృజత్ స్వీయం పురం
పురుషమాత్మవాన్ తాన్ దృష్ట్యా ఏ పురా సృష్టా ప్రశంసు ప్రజాపతిం. ఆత్మవానుడగు సృష్టికర్త తన మానవ రూపమును వారి కొసగను మనువులను గాంచి దేవతలు గంధర్వాదులు సృష్టింపబడినను విశ్వ ప్రభువగు బ్రహ్మదేవుని ప్రశంసించిరి. హరే కృష్ణ. ఎప్పుడైతే ఆయన థ్యాంక్స్ ప్రభు, ఎప్పుడైతే మనువుల్ని సృష్టించారో మనస్సు ద్వారా, ఆయన ఏం చేశారు? ఆ సృష్టికర్త ఆత్మవాన్, ఇంతవరకు ఆయన గురించి ఆత్మవాన్ అన్నాం, ఇంతకుముందు ఆత్మభూ అన్నాం. ఇవన్నీ బ్రహ్మ గురించి ఉద్దేశించి వాడినటువంటి వివిధ సంబోధనలు. అటువంటి ఆ సృష్టికర్త బ్రహ్మ ఏం చేశాడు? తన మానవ రూపాన్ని మనువులకు ఇచ్చాడనమాట. ఎప్పుడైతే మనువుల్ని చూశారో, బ్రహ్మ సృష్టిలో వచ్చినటువంటి దేవతలు, గంధర్వాదులు అంటే అందరు, కింపురుషులు, కిన్నరులు, వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ప్రశంసించారనమాట. ఆ సృష్టి చూసి వీళ్ళందరూ కలిసి ఆయన్ని ప్రశంసించారు. చెప్తూ ఇంకేమని ప్రార్థించారు అంటే బ్రహ్మను, ఐ థింక్ ఈరోజు అయిపోతుంది అనుకుంటా, 53 శ్లోకాలే, 51. అహో ఏత జగత్ సత్ర సుకృతం వదతే కృతం ప్రతిష్ఠిత క్రియా యస్మిన్ సాకమన్నమధామహే. సాకం అన్నం అదామహే. ఓకే, హరే కృష్ణ మాతాజీ. చదవండి. చదువుతాను. హరే కృష్ణ. ప్రణామాలు. అహో ఏతద్ జగత్ భ్రష్ట సుకృతం వత్తేతే కృతం ప్రతిష్ఠితాం క్రియా యస్మిన్ సాకమన్నమాదామ హే. వారిట్లు ప్రార్థించిరి, ఓ విశ్వ సృష్టికర్త, మేము మిగుల ముదమందితిమి. నీ ఒనర్చిన కార్యము బహు చక్కగానున్నది. అనుష్ఠాన కార్యములిప్పుడు ఈ మానవ రూపమునందు సుప్రతిష్ఠితములైనందున మేమందరము యజ్ఞ ఆవిర్భాగములను పొందగలము. హరే కృష్ణ మాతాజీ. ఈ మనువుల ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే, వేదాల్లో శాస్త్రాలు చెప్పిన అనుష్ఠాన కార్యాలు వాళ్ళు నిర్వర్తిస్తారు. మనం ముందు శ్లోకాలు నేర్చుకున్నాం కదా. దీంట్లో ఏం చెప్పారు అంటే, విశ్వపు సంక్షేప కార్యక్రమాలలో ఈ సూచించినటువంటి అనుష్ఠాన కార్యాలు చేయడం, అవి చేసేందుకు ఈ రకమైనటువంటి మానవ రూపంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా అందరికీ యజ్ఞం ద్వారా వచ్చే హవిస్సును పొందే అవకాశం మాకు వస్తుంది అని చెప్తూ వీళ్ళు బ్రహ్మను ప్రార్థిస్తారనమాట. నువ్వు చేసిన ఈ యొక్క సృష్టి కార్యం చాలా చక్కగా ఉంది, చూసి మాకెంతో ఆనందం కలుగుతుంది అని వాళ్ళు ఇక్కడ బ్రహ్మను శ్లాఘిస్తూ ప్రార్థిస్తారు అనమాట. భాష్యం కొంచెం పెద్దగా రాశారు శిలా ప్రభుపాదుల వారు. దీంట్లో ఏం చెప్పారంటే, యజ్ఞాల గురించి మనకు తెలుసు. మూడో అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. భగవంతుడు ఎప్పుడైతే సృష్టించాడో దేవతల్ని, బ్రహ్మను, వాళ్ళు మనుషుల్ని, మీరు యజ్ఞయాగాదులు చేసి దేవతల్ని ఆనందపరిచి వాళ్ళ తద్వారా వాళ్ళిచ్చే ప్రకృతి సౌకర్యాలు మీరు ఉపయోగించుకోండి, పరస్పర సహకారంతో ఆనందంగా ఉండండి అని చెప్పారనమాట. అంటే భగవంతుడి ఆదేశం బట్టి మనం ఈ యజ్ఞాలు చేస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, ఈ 3:10 అంటే భగవద్గీత 3వ అధ్యాయం శ్లోకం చెప్తూ, సృష్టిలో ముందు బిగినింగ్ అంటే ఎప్పుడైతే ఆరంభంలో బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, మనువుల్ని యజ్ఞంతో ఏ రకంగా యజ్ఞం చేయాలనే వాటితో సహా సృష్టించారనమాట. సృష్టించి అని ఏం చెప్పారంటే, మీరు ఈ యజ్ఞాన్ని కొనసాగించండి. ఎందుకు కొనసాగించాలి అంటే, యజ్ఞాలు చేస్తూ భగవంతుడికి, దేవతలకు ప్రీతి కలిగిస్తూ క్రమక్రమంగా, గ్రాడ్యువల్, ఒక్కసారి కాదు, క్రమక్రమంగా మీరు ఆత్మానుభవాన్ని పొందగలుగుతారు. ఇంతేగాక
అంటే ఇహము పరము రెండు వైపులా కూడా మీకు యజ్ఞం ఆచరిస్తే ఆనందం కలుగుతుంది అని. భౌతిక ఆనందం మనకు కావాల్సినవన్నీ ప్రకృతి రూపంలో మనకు బహుమానం రూపంలో రావడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వరాలు ఉపయోగించుకొని మనము భౌతిక ప్రపంచంలో కూడా ఆనందాన్ని పొందుతాము. యజ్ఞయాగాలను నిర్వహిస్తూ అవి దేవతలకు, విష్ణువుకు మనం ఎప్పుడైతే అర్పిస్తామో దానివల్ల ఏంటంటే క్రమక్రమంగా ఆధ్యాత్మికతలో మెరుగుదల వచ్చి మనం ఆత్మానుభవ స్థితికి, అంటే ఆత్మ యొక్క స్థితిని గురించి తెలుసుకునే ఆ అవకాశం మనం పొందగలుగుతాం అనమాట. అది అందుకని ఏంటంటే ఇది మనకు భగవంతుడు ఇచ్చిన ఉపాయము. ఆ ఉపాయం మనకి ఎందుకు ఇచ్చారు అంటే, ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో పుడతారో, ఎవరైతే బ్రహ్మదేవుడి ద్వారా సృష్టింపబడ్డారో, మనందరం కూడా బద్ధజీవులమే. ఎందుకు బద్ధజీవులం అంటే అది ఎన్నోసార్లు తెలుసుకున్నాం. భగవంతుని యొక్క అధీనంలో ఉన్న, ప్రకృతితో ఉన్న ఈ త్రిగుణాల యొక్క అధీనంలో ఉంటాం కాబట్టి మనం అందరం బద్ధజీవులమే. అయితే ప్రాబ్లం ఏంటంటే మనం మన గురించి తెలుసుకోలేం కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఈ భౌతిక ప్రపంచం మీద మనం పెత్తనం చేయాలనుకుంటాం అన్నమాట. అది ఆ రకంగా భౌతికత్వంలో మునిగిపోతాం కాబట్టి దాని నుంచి బయటికి తేయాలంటే యజ్ఞాలు అవసరము. యజ్ఞాలు అవసరం అని చెప్తే ఇక్కడ ఏం చెప్పారంటే ఆధ్యాత్మిక అనుభూతిని మనము ముందు లేదు. ఎందుకంటే మనకు భౌతికత్వం మీద మనం ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ వనరుల్ని మనము ఎక్స్‌ప్లాయిట్ చేయాలి. మన యొక్క ఉన్నతి వాడుకోవాలన్న భావనలో ఉంటాం కాబట్టి, ఆ భావన నుంచి మనం బయటికొచ్చేందుకు మెల్లగా మనలో ఉండే ఆధ్యాత్మికత, మరుగుపడ్డ ఆధ్యాత్మికత అందరిలో ఉంటుందట భక్తి అనేది. కానీ అది నిద్రావస్థలో ఉంటుంది. కొందరికి తొందరగా బయటికొస్తాము, కొందరికి సమయం పడుతుందనమాట. అది ఈ జన్మలో రావచ్చు, ఇంకో జన్మలో రావచ్చు, మరో జన్మలో రావచ్చు. కానీ ప్రతి ఒక్కరిలో భగవంతుడి సృష్టి కాబట్టి మనందరికీ భగవంతుడి పట్ల ఒక అనుబంధం ఉంటుంది. కానీ అది నిద్రాణంలో ఉన్న స్థితి నుంచి బయటికి రావాలి అంటే ఆధ్యాత్మికత పెరగాలి అంటే ఈ యజ్ఞాలు మనకు సహాయపడతాయి. అది చెప్తూ శ్రీల ప్రభుపాద ఏమంటే ఈ విశ్వం అంటే ఈ భౌతిక విశ్వంలో మన జీవనానికి ఎప్పుడైతే మనం ఈ యజ్ఞాలు చేస్తామో అది శుభారంభము అని. ఎందుకంటే అంతదాకా మనం భౌతికత్వంలో ఎంజాయ్ చేయడంలోనే మునిగిపోయి ఉన్నాం మనం. నేను నాది అన్న భావనలు ఉన్నాం. ఇది నాది కాదు, నేను కాదు అన్న అవగాహన ఎప్పుడు వస్తుంటే యజ్ఞాలతోటి స్టార్ట్ అవుతుంది అని చెప్పారనమాట. చెప్తూ మనం ఏది చేసినప్పటికీ అన్ని కూడా భగవంతుని ప్రీత్యర్థం కోసమే చేస్తున్నాం. ఎందుకంటే భోక్తారం యజ్ఞ తపసా సర్వలోకమైషం. అన్ని యజ్ఞాలకు భోక్త ఆయనే. కాబట్టి అటువంటి భగవంతుని ప్రసన్నం చేసుకోకపోతే, అంటే ఆయనను మనం ఆశ్రయించకపోతే, ఆయన భక్తులు మనం కాకపోతే ఇటు ఇహంలో కానీ అటు పరంలో కానీ మనకు సుఖం ఉండదు. ఎందుకంటే ఈ రెండు ఇంటర్ రిలేటెడ్. ఎప్పుడైతే మనం యజ్ఞాలు చేసి భగవంతునికి మనం సమర్పిస్తే ఆయన ద్వారా ఏంటంటే ఇటు భౌతిక ఆనందాలు లభిస్తాయి, తర్వాత ఆధ్యాత్మిక ఆనందం కూడా మనకు లభిస్తుంది అనమాట. 52వ శ్లోకంలో ఈ తపస్సు వీటన్నిటి గురించి కూడా చెప్పారనమాట. ఎవరైతే ఈ తపస్సు మొదలైన వాటి మీద చాలా మక్కువ కలిగి ఇంద్రియ శక్తి ఉంటుందో, ఇంద్రియ నిగ్రహాలు ఉంటుందో అటువంటి వాళ్ళను కూడా బ్రహ్మదేవుడు సృష్టించారనమాట. మానవులనేమో సంక్షేమ కార్యక్రమాలకు సృష్టించి తన నుంచి వాళ్ళకు మానవ రూపాలు ఇచ్చారు. ఇప్పుడు మహర్షులు ఏ రకంగా సృష్టించారు అనేది చెప్తున్నారు. తపసా విద్యయా యుక్తో యోగేన సుసమాధినా ఋషికేశః ససర్జాభిమతాః ప్రజాః. హరే కృష్ణ. రసరాణి మాతది చదువుతాం. హరే కృష్ణ. హరే కృష్ణ. తపసా విద్యయా యుక్తో యోగేన సుసమాధినా ఋషికేశః ససర్జాభిమతా ప్రజాః. తీవ్రమగు తపస్సు, ఆరాధనము, సమాధి, భక్తి యోగములను కూడిన వాడై ఇంద్రియములు నిగ్రహించి నిష్కామ భావముతో ఆత్మభువు అగు బ్రహ్మదేవుడు తన పుత్రుల రూపమున మహర్షులను సృజించెను. హరే కృష్ణ. అంటే ఎటువంటి భావనలో ఆయన వాళ్ళని సృష్టించారు అనేది ఇక్కడ తెలుస్తుంది. తీవ్రమైన తపస్సు, తర్వాత ఆయనే ఆరాధన చేసుకుంటూ
తర్వాత ఈ సమాధి. సమాధి అంటే ఏంటి? భగవంతుని మీద దీర్ఘమైనటువంటి ధ్యానం, ఆ సమాధి. తర్వాత భక్తి యోగం, తర్వాత ఈ భగవంతుని యొక్క ఆ పాదాలకు చేసేటువంటి ఆయనకి సమర్పణ భావంతో చేసి ఈ భక్తి యోగం, ఇవన్నీ కలిసి అటువంటి స్థితిలో ఆయన ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించుకొని మళ్ళీ ఏంటి, ఏది కోరకుండా, తనకంటూ స్వార్థ కోరిక లేకుండా నిష్కామ భావంతో బ్రహ్మదేవుడు ఏం చేశాడు? మహర్షుల్ని సృష్టించాడు. ఆ రకమైన భావంతో ఆయన సృజించారు కాబట్టే వాళ్ళు మహారుషులయ్యారు అనమాట. ఇన్ని క్వాలిఫికేషన్స్. ఒకటి తపస్సు, తీవ్రమైన తపస్సు, అన్నిటిని నిగ్రహించుకొని కష్ట నష్టాలను లెక్క చేయకుండా ఆయనే. తర్వాత భగవంతుని ఆరాధిస్తూ భగవంతుని యొక్క ధ్యానంతో సమాధి స్థితిలో ఉండి, తర్వాత భక్తి యోగాన్ని పాటిస్తూ ఇంద్రియాలు నిగ్రహిస్తూ బ్రహ్మదేవుడు వాళ్ళను సృజించారనమాట. ఇది లాస్ట్లో కదా, లాస్ట్ బట్ 12. అయితే ఈ యజ్ఞ నిర్వహణానికి ఇంతకుముందు మనం యజ్ఞాల గురించి నేర్చుకున్నాం కదా. ఎందుకు యజ్ఞాలు చేయాలి అంటే మనం 2 నేర్చుకున్నాం. ఒకటి భౌతిక పరమైనటువంటి అభివృద్ధి కోసం కూడా యజ్ఞాలు. అంటే మనం ఏదైతే ఆధ్యాత్మికంగా మనం చేసే ప్రయత్నాల్లో మనం ఆరోగ్యంగా ఉండేందుకు, జ్ఞానాన్ని సముపార్జన చేసేందుకు, దేహాన్ని మనం కాపాడుకునేందుకు యజ్ఞాలు మనకు ఉపయోగపడుతున్నాయి అని చెప్తూ, ఇవే కాక నిజంగా మనకి ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి, ఆ పురోగమనానికి కావాల్సిన జ్ఞానాన్ని మనం పొందాలి అనుకుంటే దానికి ఏంటంటే వేరే క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే శ్రీల ప్రభుపాద చెప్పేది అన్నిట్లో మొట్టమొదటిది, ముఖ్యమైనది, బేసిక్గా కావాల్సినది విద్య. విద్య అంటే మనం దీంట్లో చెప్తారు, ఇది ఈశోపనిషత్తులో విద్య అవిద్య. ఏదైతే భౌతికత్వం గురించి మనను ప్రేరేపిస్తుందో, భౌతిక జ్ఞానాన్ని పెంపొందిస్తుందో అది అవిద్య. ఏదైతే భగవంతుడితో ఆధ్యాత్మికతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుందో అది విద్య అన్నమాట. అంటే భగవద్ అర్చనము అని చెప్తున్నారు ఇక్కడ ట్రాన్స్లేషన్లో. మన మనసును భగవంతుడి మీద ఏకాగ్రంగా ఆయన మీద మనం కాన్సన్ట్రేట్ చేసేందుకు ఏవేవి చేస్తారో మనము ఆ ప్రయత్నాల్లో చేసే శరీర భంగంలనే యోగం అంటారు అని చెప్తున్నారు అనమాట. యోగం అంటే మన శరీరంలో ఉండే ఫ్యాట్ని కరిగించుకునేందుకు కానీ, మన భంగిమల్ని సరి చేసుకునేది అంటే పోస్చర్స్ని సరి చేసుకునేది కాదు. యోగం అంటే ఏంటంటే మనసును మనం భగవంతుడి మీద ఏకాగ్రతతో కేంద్రీకరించేందుకు తోడ్పడే శరీర విన్యాసాలు, అవి యోగం అని చెప్తారు. హఠయోగం అని చెప్తారు కదా. అయితే మనకేంటంటే మనకు మామూలుగా ఈ యోగం గురించి సరైన ఆలోచన లేక ఇదే అన్నిట్లో గొప్ప అని మనం అనుకుంటాం. కానీ ఈ మనం చేసే యోగాలన్నీ, అష్టాంగ యోగాలు ఎందుకు చేస్తారు అంటే ఆ లగిమ, గరిమ అటువంటి వివిధ శక్తులకు కాదు. మన మనసు దృఢంగా ఉండి భగవంతుడి మీద మన మనసును లగ్నం చేసేందుకే మనకి యోగ విధానాలన్నీ సూచించబడ్డాయి అని చెప్తున్నారు అనమాట. చెప్తూ ఆర్థికాభివృద్ధికి మనుషులు సృష్టించిన పిదప ఆధ్యాత్మిక అనుభవం కొరకే ఆదర్శప్రాయులకు ఋషులను బ్రహ్మదేవుడు సృష్టించాడు. సో ఫస్ట్ వచ్చింది మనువులు. మనువులు ఎవరు? ఆర్థిక అభివృద్ధి కోసం వాళ్ళు సృష్టించబడితే ఆధ్యాత్మికంగా మనకు లబ్ధి పొందేందుకు మహర్షుల్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. అందుకే ఈ ఋషులు ఎట్లున్నారంటే ఆదర్శప్రాయంగా వాళ్ళని చూసి మనం వాళ్ళని ఆచరించేటట్టుగా వాళ్ళు ఉన్నారనమాట. లాస్ట్ శ్లోక ఈ చాప్టర్ లో. ఓకే తల్లి, ఓకే ఓకే. లాస్ట్ కొంచెం పెద్ద రేపు చేద్దాం. రేపు చెప్తే నేను మీకు ఆ టేబుల్ కూడా ఇస్తా వీలైతే. హరే కృష్ణ. సో ఈరోజు మనం నేర్చుకుంది ఏంటి క్లుప్తంగా ఇప్పటిదాకా? గంధర్వులు, అప్సరసలు, భూత పిశాచాలు, సాధ్యులు, పితృదేవతలు, పితలు కాదు, సాధ్యులు, పితృదేవతలు, తర్వాత కిన్నరులు, కింపురుషులు, తర్వాత సర్పాలు, నాగోలు, ఇవంతా అయినాక మనువులు, ఆ తర్వాత మహర్షి. ఈ రకమైన ఆర్డర్లో బ్రహ్మ యొక్క సృష్టి జరిగింది ఇప్పటిదాకా.
రేపు లాస్ట్ శ్లోకం చూసి ఒక్కసారి సమ్మరీ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఫ్రమ్ లార్డ్ బ్రహ్మ అండి. నేను అది ఇంగ్లీష్లో ఉంది, ట్రాన్స్లేట్ చేసే టైం ఉండదు, నేను అట్లే మీతో షేర్ చేసుకుంటా. రేపు ఒకసారి దాన్ని చదువుకుందాం అందరం కలిసి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ. 1 second.